హలో ఆల్. లాస్ట్ సండే నుంచి ఉగాది రోజు సండే వరకు ఒక 1 వీక్ ఫుల్‌గా తిరుగుతూనే ఉన్నాను. ఎండంతా నా తలపైనే. ఈవినింగ్ అయ్యేసరికి ఎవరైనా ఏదన్నా పలకరించినా లిప్ మూవ్‌మెంట్ తప్పితే ఏం అర్థమయ్యేది కాదు. అంత తిరిగేసాననమాట. ఇంకా నిత్వికాకి ఇది లాస్ట్ వర్కింగ్ డే. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా హాలిడేస్ కదా! వాళ్ళ టీచర్స్‌కి, ఫ్రెండ్స్‌కి బాయ్ చెప్పేసి ఇంటికొచ్చేసింది. ఇంకా పిల్లల్ని ఫాస్ట్‌గా రెడీ చేసేసి చెన్నై నుంచి చీరాలైతే స్టార్ట్ అయిపోయాము. చీరాల వచ్చిన నెక్స్ట్ డే అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది వీరలంకమ్మవారి టెంపుల్. ఏ పని మొదలుపెట్టినా కూడా ముందెళ్లి కొబ్బరికాయ కొట్టండి అని చెప్తూ ఉంటారు. అత్తయ్య వాళ్ళకి అంత నమ్మకం అమ్మవారంటే. అమ్మవారి టెంపుల్ లోపలికి మనం వెళ్ళడానికి లేదు. అందుకని కుంకుమ తీసుకొచ్చిచ్చారు. బయట నుంచే అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కైతే వెళ్ళాము. ఇప్పుడు మా హౌస్ కన్‌స్ట్రక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ స్థలం మా హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికైతే వెళ్ళాము. వర్క్ అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇంతవరకు మా హౌస్ కన్‌స్ట్రక్షన్ ఎక్కడి వరకొచ్చింది అనేది మీకు షేర్ చేయలేదు కదా! మేము ఇంటికి వెళ్ళడానికి ఒక 1 వీక్ ముందుగానే మెయిన్ దర్వాజా పెట్టడానికి చాలా మంచి ముహూర్తం ఉంది అన్నారు. ఇంకా 1 వీక్‌లో ఎలాగో వెళ్తాం కదా! ఇంకా అత్తయ్య గారి చేత చేయించేసాము. అయినా మాకంటే కూడా మా అత్తయ్య గారు పెద్దావిడ కాబట్టి ఆవిడ చేత్తో చేయిస్తే ఇంకా మంచిది. మా మెయిన్ దర్వాజా పెట్టే టైంకి ఆ లెవెల్ వరకు కన్‌స్ట్రక్షన్ కాలేదు. సో, స్టాండ్ లాంటిది ఏర్పాటు చేసి మెయిన్ దర్వాజా పెట్టారు. మేము వెళ్ళేసరికైతే అక్కడ వరకు కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుందేమో అనుకున్నాము. కానీ కొంచెం లేట్ అయ్యేటట్టుంది. అన్నీ మనం అనుకోగానే ఫాస్ట్‌గా ఎందుకవుతాయి? దేనికైనా కొంచెం టైం పడుతుంది కదా! మేము లేనప్పుడు అక్కడ కన్‌స్ట్రక్షన్ వర్క్ అంతా మా మావయ్య గారే చూసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఏవైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసుకుంటున్నారు. లక్కీ చూడండి ఎలా అయిపోయిందో. నాతో పాటు ఫుల్‌గా తిరిగేస్తుంది. తప్పట్లేదు. నేనెక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్ళాల్సొస్తుంది. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తా. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.